భవిష్యత్తులో ఇలాంటి ఉండండి. ఉద్యోగం ఎలా ఇస్తారు? ₹1 మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేయండి. ఇప్పుడు మీకు స్వతంత్రత ఉంది, మీరు సీఎం ఇప్పుడు అనౌన్స్ చేసేయండి. ఈ క్షణాన ఇప్పుడు మాటలు కూడా మీకే వస్తుంది కదా మీ నియోజకవర్గం. బాడీలు తీసుకెళ్ళి చేయబాకండి. ఆయన వచ్చి అందరినీ చూసి వెళ్ళిపోతున్నాడు. చెప్పాలి అనుకుంటే నిలబడి మాట్లాడాలి. 11 లక్షలు జాబ్ ఇస్తామా అన్నారు. 11 లక్షలు కూడా గవర్నమెంట్ 11 లక్షలు నాకు తెలుసు. ఎంప్లాయ్ భార్యలు ఎంప్లాయ్ గురించి నాకు తెలుసు. మీకు 11 లక్షలు ఇస్తాం అంటున్నారు. 11 లక్షలు తర్వాత చెప్తాను అనుకుని వెళ్ళిపోతాను. సవాల్తో బేరాలు రాజకీయాలు ఆడతారా సార్? ఇక్కడ సార్ ఒక్క విషయం ఏంటంటే అసలు మేనేజ్మెంట్ ఎందుకు రావట్లేదు సార్? మేనేజ్మెంట్ ఏమైంది సార్? సార్ ఇదంతా వేస్ట్ అండి. మేనేజ్మెంట్ కి యూనియన్ కి మాటలు జరిగితేనే సెటిల్మెంట్ అండి. ఎందుకంటే సిప్పేట్ జనరల్ సెక్రటరీ పల్లాసింజన నాన్నగారు చేశారు కదా. ఏంటంటే పోలీసులు ఎందుకండి, పోలీసులు తీసుకొని జైలు చేస్తారు సార్. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా రెస్పాన్స్ లేరు. అంటే కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదు. ఈ రోజు కాంట్రాక్ట్ లేకుండా స్టీల్ ప్లాంట్ నడుస్తుందా చెప్పండి. ఒక్క మాట వెళ్ళి సంతకం పెట్టి ప్లాంట్ పొజిషన్ కి రావడానికి కారణం మనమే. వెళ్ళడం, సంతకాలు పెట్టడం, వెళ్ళిపోవడం, బయట పనులు చేసుకోవడం. కాంట్రాక్ట్ లో ఎవరు మధ్యాహ్నం 2 గంటల డ్యూటీకి వెళ్తే నైట్ 10 గంటల డ్యూటీ దిగుతాడు. ఉదయం 6 గంటలకు వెళ్తే 3 గంటల డ్యూటీ దిగి వస్తాడు. సాయంత్రం 6 గంటల డ్యూటీకి వెళ్తే తెల్లారు 6 గంటల డ్యూటీ దిగాలి. మధ్యలో పెళ్ళం పిల్లలు ఏమైపోయినా లెక్కలేదు. 8 గంటలు 8 అవర్స్ డ్యూటీ చెయ్యాలి. సేఫ్టీ లేదా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ ప్రాణాలు కాదా? కూలడన్నా లేకపోతే కోటీశ్వరుడు ఎక్కడి నుండి వస్తాడు చెప్పాడు సమాధానం. కూలడు ఇటుకు కూర్చు పెడితేనే కోటీశ్వరుడు అవుతున్నాడు. రక్తం చెమట మాది కూర్చున్నవాడు కోటీశ్వరుడు. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, కయ్యమ్మ, పెయ్యమ్మ అందరూ కలిపి కూలడేమో రక్తం చొక్కాడు చెమట రక్తాన్ని చెమటగా కూర్చున్నట్టు న్యాయం లేదా? వాగ్దానం చేస్తారు. మీకు కష్టం వస్తే మేము ఉన్నాము, మీకు కష్టం వస్తే మేము వస్తాము. పక్కన